తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త గాదె ఇన్నయ్య తల్లి తేరేజమ్మ మృతి చెందడంతో కొన్ని నిర్బంధాల నడుమ కూడా ప్రస్తుతం చెంచలగూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి గాదె ఇన్నయ్యను కొన్ని ఆంక్షలతో కూడినటువంటి అనుమతులతో ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే తల్లి అంత్యక్రియలకు హాజరైనటువంటి గాదె ఇన్నయ్య ప్రస్తుతానికి కొన్ని నిర్బంధాలు ఎవరితో మాట్లాడకుండా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ప్రస్తుతానికి అంత్యక్రియలకు కూడా వారి బంధువులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు అలాగే కొంతమంది సామాజికవేత్తలు ఇక్కడ గాదె ఇన్నయ్య అభిమానులు ఇక్కడ చాలా మంది కూడా అంత్యక్రియలకు హాజరవుతున్నారు. ఒక్కొక్కరిగా వస్తున్నారు. కొంతమంది ప్రజా సంఘాల నేతలు అలాగే పౌర హక్కుల నేతలు అలాగే ఉద్యమకారులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఇక మరి కాసేపట్లో అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ప్రముఖులతో మనం మాట్లాడదాము. వారు ఏమంటారో చూద్దాం. ఒకసారి ప్రస్తుతానికైతే ఇక్కడ పౌర హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు మనతో ఒకసారి వారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు కొన్ని ఆంక్షల నడుమ కూడా ఇక్కడ గాదె ఇన్నయ్య తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక్కడ యూఏపీఏ దానికి నిబంధనల నడుమ కొంత ఉల్లంఘించారన్నటువంటి కోణంలో ఇప్పుడు ప్రస్తుతానికి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లి అంత్యక్రియలకు హాజరవుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లాంటి నిర్బంధాల నడుమ అంత్యక్రియలు జరగడాన్ని ఎట్లా చూస్తున్నారు? అదే మీరు చూస్తున్నారు కదా, పోలీసులతో పని ఉన్న కార్యక్రమం కాదు ఇది. కానీ ఎక్కడ చూసినా అంత్యక్రియల్లో ఒక శవం అక్కడ నిర్జీవంగా పడి ఉన్న సందర్భంలో ఎంతోమంది ఆత్మీయులు, ఆ కుటుంబీకులు, చుట్టాలు, బంధువులు, ఇన్నారెడ్డి ఉద్యమకారుడు కనుక ఆయన సహచరులు వస్తున్న ఈ సందర్భంలో పోలీసులతో పని లేదు. పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు. డ్రస్సుల్లో లేని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మీరు అన్నట్టుగా ఆంక్షలు విధించే ఉన్నారు. ఆ ఆంక్షల నడుమ అంత్యక్రియలు కొనసాగడం అనేది దురదృష్టకరం. ఇది ఒక ప్రజాపాలన అని మాట్లాడుకుంటున్నాం. ప్రజాపాలనకు నిదర్శనము ఇటువంటి నిర్బంధాలు లేకపోవటమే ప్రజాపాలన అనుకుంటాము. కానీ నిర్బంధం అనేది కొనసాగుతుంది. అది స్టేట్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము. కనీసం ఈ సందర్భంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అది కేవలం కేంద్ర ప్రభుత్వమే లేకపోతే ఎన్ఐఏ లేకపోతే ఊపా అని కాకుండా అంత్యక్రియలు జరుగుతున్నది అనేది అదొక మానవ సంబంధాలకు, భావోద్వేగానికి సంబంధించిన అంశము. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి, కనీసం ఈ సందర్భంలోనైనా ఎలాంటి మాకు స్వేచ్ఛనివ్వండి అని స్టేట్ గవర్నమెంట్ చెప్పాలి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఉద్యమకారుల తర్వాత మీడియా వెంబడి పడతారని చెప్తా ఉన్నాం. మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిన్నగాక మొన్న మీడియా మీద ఎంత నిర్బంధం ప్రయోగించారో, ఎన్టీవీ మీద, చాలామంది మీద జైలుకు పంపే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇది క్వశ్చన్ ఆఫ్ ఆర్టికల్ 19కి సంబంధించిన అంశము. ఒక రాజకీయ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశము. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు. వ్యక్తికి వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. అది ఆర్టికల్ 19 గ్యారంటీ ఇచ్చింది. వాక్ సభా స్వాతంత్రాలు ఉంటాయి అని స్వేచ్ఛ ఇవ్వబడి ఉంది. ఆ స్వేచ్ఛలో భాగంగానే ఒక శవం వచ్చినప్పుడు ఆ శవం కూడా తీగలకుంటపల్లిలో కట్ట రామచంద్రారెడ్డికి సంబంధించిన శవం నిండా పురుగులు పారాడుతున్న ఆ సందర్భంలో ఒక భావోద్వేగానికి గురయ్యి ఒక కోపంగా ఆగ్రహంగా మాట్లాడే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. దాన్ని కూడా సహించలేక, సమయాన్ని పాటించలేక చిన్న చిన్న వ్యక్తీకరణ మీద కూడా ఆంక్షలు విధించి ఇవాళ ఇన్నారెడ్డిని పోయిన నెల 21 నాడు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ అంత్యక్రియలకు కూడా అనుమతి ఇస్తారా లేదా అనే సంశయం ఉండే. కనీసం అంత్యక్రియలకు అనుమతి ఇచ్చారు. ఆ మేరకైనా ఒక మంచి పని చేయగలిగింది. ఇలాంటి మంచి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ప్రజల్లో మంచి పేరు పోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నిర్బంధము అధికారం ఉంది, అంగబలం ఉంది, అన్ని రకాలుగా బలం ఉన్నోళ్ళు కనుక నిర్బంధం ప్రయోగించడానికి పెద్ద పని పడదు.
రాజ్యానికి. కానీ సంయమనము, ఓపిక, ఒక ప్రజాస్వామిక బద్ధంగా నడుచుకోవటానికే టైం పడుతుంది. రాజ్యాలు ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోవాల్సిన, పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం మాట్లాడినందుకు ఊపా సెక్షన్ల కింద నమోదు చేసి జైలుకు పంపడం అనేది ఎవరు హర్షిస్తలేరు. ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకని ఆ ఊపాను రద్దు చేయాలి. ఇన్నారెడ్డి మీద పెట్టిన అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తివేసి ఆయనను బేషరతుగా విడుదల చేయాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడైతే 160 మంది ఉన్నారు ఆశ్రమంలో. ఆయన దిక్కుముక్కు లేని, తల్లిదండ్రి లేని అనాథలను తీసుకొచ్చి వాళ్లకు చదువు చెప్పిస్తున్నాడు, వాళ్లకు ఒక గౌరవప్రదమైన జీవనం కల్పిస్తున్నాడు. ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఆయనను అరెస్టు చేయటం వల్ల దాదాపుగా ఆ 160 మంది పిల్లలు మళ్ళీ అనాథలు అయ్యారు. ఇదిగో ముసలోళ్ళు, తల్లిదండ్రి ముసలివాళ్ళు ఉన్నారు. ఇవాళ చనిపోయిన తల్లికి 84 ఏండ్లు, అట్లాగే 97 సంవత్సరాల తండ్రి ఉన్నాడు. వాళ్ళని ఎవరు చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి? ఎంత విచ్ఛిన్నమైందంటే కుటుంబం అంత విచ్ఛిన్నమైంది. ఆయనను అరెస్ట్ చేయటము ఒక తప్పు అయితే, మళ్ళీ మొన్న 13వ తారీఖు నాడు, జనవరి 13వ తారీఖు నాడు ఇంటి మీద సోదాలు నిర్వహించి అదిగో వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ కోసము, చికిత్స జరిపించటం కోసము పెట్టుకున్న డబ్బుల్ని ఎంత అమానవీయంగా తయారైన ప్రభుత్వాలంటే, ఆ చికిత్స చేయించడం కోసం తీసుకొచ్చిన ₹1,00,000 ఈ రోజుల్లో అదో పెద్ద డబ్బు అవుతుందా? ₹1,00,000 కూడా పోలీసులు ఎత్తుకుపోయినారు. ఆయన ఇంటి మీద, ఆశ్రమం మీద దాడి చేసి దొరికిన కాగితాలు, ల్యాప్టాప్లు అన్నీ తీసుకుపోతే ఏంది వాళ్లకు ఇంకా తిరుగు లేకుండా ఉంటుందా? చట్టం పని లేదా? భారతదేశంలో చట్టబద్ధ పాలన ప్రమాదంలో పడింది. భారతదేశంలో వాక్సభ స్వాతంత్రాలకు చాలా విఘాతం కలుగుతూ ఉంది. ఇష్టానుసారంగా ఒక రాజ్యాంగం లేదు, ఒక చట్టం లేదు. వాళ్ళు అనుకున్న రీతిగా అధికారాన్ని కొనసాగించడం అనేది పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా 48 గంటల బెయిల్ కాదు, సంపూర్ణంగా ఆయనను బెయిల్ ఇవ్వాలి, కేసే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా దేశవ్యాప్తంగా రకరకాలుగా ప్రజలను వేధిస్తున్నారు. ఈ వేధింపులను మానుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగించాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఒక 160 మంది విద్యార్థులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకు తండ్రిగా ఉన్నటువంటి ఇండియన్ అరెస్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళందరూ అనాథలైనటువంటి విషయం మీరు చెప్తున్నారు. అలాగే సమస్యల మూలాల్లోకి ఇక్కడ ప్రభుత్వాలు వెళ్ళడం లేదనేనా మీ దృశ్యం? అయితే ఆశ్రమానికి సంబంధించిన స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. ఆయన ఎన్నడూ కూడా వాళ్ళతో రాజకీయాలు మాట్లాడే వ్యక్తి కాదట. ఎంతసేపు ప్రజలకు సేవ చేయాలి, దిక్కులేని వాళ్ళకు సేవ చేయాలి, ఒక బాధ్యతాయుతంగా మసలుకోవాలనే విషయాలే చెప్పాడు. కానీ ఎప్పుడు కూడా రాజకీయాలు ప్రబోధించడమో, లేదా మావోయిస్టు రాజకీయాలు చెప్పటమో, లేదా మావోయిస్టు రాజకీయాల వైపు మరల్చేటట్టుగా చేయటమో ఎన్నడూ చేయలేదట. ఒక్క తీగలకుంటలపల్లిలో మాట్లాడిన ఆ మాటల వల్ల ఎవరు ప్రేరేపితమయ్యారు? ఇప్పటికీ ఆ అంత్యక్రియలు జరిగి 3-4 నెలలు గడుస్తుంది. ఈ 3-4 నెలల్లో తీగలకుంటపల్లి గ్రామంలో మీ దగ్గర ఉన్నాయి కదా వీడియోలు, ఎవరు మావోయిస్టు పార్టీ వైపు పోయినరో ఒక్కటి చెప్పండి. ఆశ్రమం నుంచి ఒక విద్యార్థి కానీ, లేదా ఒక స్టాఫ్ మెంబర్ కానీ ఎవరు మావోయిస్టు పార్టీ ఎడల ఆకర్షితులై వెళ్ళిపోయింది? ఇదంతా ఇన్నయ్యను అరెస్టు చేయదలుచుకున్నారు, ఆయనను జైలుకు పంపదలుచుకున్నారు. ఆయన పంపటమే కాకుండా మొత్తం ప్రజా సంఘాలన్నిటినీ ఒక సంకేతం పంపదలుచుకున్నారు. మీరు కనుక ఇట్లా ప్రవర్తిస్తే మిమ్మల్ని జైల్లో వేస్తారని. మొత్తాన్ని దేశమంతా ఇవాళ కార్పొరేటీకరణ చెందుతుంది భారతదేశం.
ఇవాళ వనరుల దోపిడీ అంతా జరుగుతుంది. భారతదేశం మొత్తం ఇవాళ ప్రజలందరినీ భయపెట్టే విధంగా, అంటే భారతదేశం అంటే ఒక భయకంపితమైన దేశంగా మీరు తీర్చిదిద్దదలుచుకున్నారా? ఇట్లా భయపెట్టి పరిపాలన చేయటం అనేది చట్టాలకు వ్యతిరేకం. ఇవాళ ఏదైతే ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల దోపిడీ జరుగుతుందో అక్కడ ఆదివాసులకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆ చట్టాలన్నిటినీ ఇవాళ మనం గౌరవించటం లేదు కదా. ఆ చట్టాలను గౌరవిస్తే ఆ మైనింగ్ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? ప్రజలందరూ ఇవాళ గమనిస్తున్నారు. పర్యావరణం పూర్తిగా దెబ్బతినిపోతుంది. కాలుష్యానికి కారణమవుతున్నారు మీరు చేసే చర్యలన్నీ. దేశ సంపద అంతా కార్పొరేట్ శక్తుల చేతిలో పెడుతున్నారు. అది కదా ఆ రోజు అంత్యక్రియలో ఇన్నారెడ్డి మాట్లాడింది. ఏ సమస్యలైతే ఇన్నారెడ్డి తన వ్యక్తీకరణ చేసిండో ఆ సమస్యలను మీరు పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోండి. మేమైనా ఎవరమైనా ప్రజా సంఘాల్లో పనిచేసే ఎవరైనా భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఆ సమస్యలను వెలికి తీసుకొచ్చి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సమస్యలకు శాస్త్రీయంగా పరిష్కార మార్గాలు కనుక్కోవాలి. కానీ సమస్యలు మాట్లాడిన వాళ్ళందరూ, ఎవరైతే సమస్యలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి ఆ నల్ల చట్టాల కింద, ఊపా చట్టాల కింద అక్రమైన కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెడదాము అంటే ఇదేం పరిపాలన? ఇప్పటికే బీజేపీకి తనకున్న మొత్తం ఏదైతే ఇప్పటి వరకు ఉన్నదో ప్రజల్లో ఆ ఉన్న పేరంతా జడగొట్టుకుంటుంది. ఈ మూడోసారి ఎప్పుడైతే వచ్చిందో పూర్తి నిజరూపం చూపిస్తుంది. ప్రజల్లో బీజేపీకి ఉన్న పలుకుబడిపోతుంది. ఇది సరే, మీరు చేస్తున్న చర్యల వల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట, వ్యక్తి స్వేచ్ఛకి ఇస్తున్న ఆ గణాంకాల్లో కానీ, లేదా సమానత్వంలో కానీ, లేదా ఆర్థిక అసమానతల్లో కానీ, అంతర్జాతీయంగా మహిళలకు భద్రతకు సంబంధించిన అంశం కానీ, అంతర్జాతీయంగా పరువు ప్రతిష్టలు భంగకరం అవుతూ ఉన్నాయి. కనుక అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ఇనుబడింపజేయాలనుకున్న మీరు బీజేపీగా కొంతకాలం దేశాన్ని పరిపాలించుకోవాలనుకున్నా మీకు ఒకటే చెప్తున్నాం, చట్టబద్ధ పాలనను కొనసాగించండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగించండి. ఈ దేశ సంపద ప్రజలందరకు చెందుతుందని గుర్తించండి. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి కన్నీరు తూర్చగలరు, ఒక వ్యక్తికి స్వేచ్ఛనివ్వగలరు. ఈ దేశంలో రాజకీయ స్వేచ్ఛ, ఈ దేశంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు కొంతకాలం చేయాలని, పరిపాలన కొనసాగించాలి అనుకుంటున్నారో అదంతా చేయాలి అనుకుంటే వ్యక్తి స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వెసులుబాటు కల్పించాల్సి ఉండే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. కానీ ఏం చేస్తే బాగుండేది రాష్ట్ర ప్రభుత్వం? అంటే భారతదేశం స్వభావ రీత్యానే ఇది ఒక ఫెడరల్ స్టేటు కనుక కొన్ని సబ్జెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి, పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. చాలా అంశాల్లో ఈ శాంతి భద్రతలకు సంబంధించిన అంశము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక ఇలాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పా పెట్టకుండానే, వాళ్ళ అనుమతి లేకుండానే అదొక రాజ్యాంగానికి విరుద్ధమైన ఊపా చట్టాన్ని తీసుకొచ్చి ఆ ఊపా చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కూడా చేయాలని దాన్ని సవరణ చేసి ఒక ఉద్యమానికే కాకుండా ఉద్యమంలో చేసే వ్యక్తుల స్వేచ్ఛను కూడా హరించవచ్చని సవరణ చేసి వ్యక్తుల స్వేచ్ఛను హరించటానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లేకుండా వాళ్ళ అధికారాలు పొంది వ్యక్తులను అందుకపోతున్నారు. అంటే గద్దొచ్చి కోడిపిల్లను అందుకపోయిన చందాన పౌరులను అందుకపోతుంటే పౌర సమాజం చూస్తూ ఊడుకోవాల్సిందేనా?
మేధావులు చూస్తూ ఊరుకోవాల్సిందా? ఇవాళ మేధావులు పౌర సమాజం చూస్తూ ఊరుకుంటే వాళ్ళ వరకు వస్తుంది కదా అని పౌర సమాజం ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. అదే రకంగా ముఖ్యంగా వీళ్ళందరికీ మించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, తన రాష్ట్ర పౌరులను రక్షించే బాధ్యత ఎక్కడో కేంద్ర ప్రభుత్వం వచ్చి కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక మేరకు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం మిగతా అంశాలను వదిలేసిన ప్రజలను రక్షించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ముఖ్యమంత్రికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి పౌర హక్కుల సంఘం చెబుతున్నది ఏంటంటే, మీ బాధ్యత ఇవాళ ఏ రకమైన ప్రభావం చేస్తారో ప్రభావితం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మీ పౌరులను ఎత్తుకపోకుండా, మీకు తెలియకుండా ఎత్తుకపోకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది అని మొదలు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత తమ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవస్థను కూడా రక్షించుకోవాల్సింది. ఒక డెసిషన్ మేకర్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఊపా చట్టానికి సంబంధించి కొన్ని నిర్బంధాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆర్టికల్ 19ని కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పౌర హక్కుల సంఘం ఏంటంటే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కూడా ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాయి. ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో మీడియా కూడా మినహాయింపు కాదన్నటువంటి దానికి కూడా మన జరిగినటువంటి జర్నలిస్టుల అరెస్టు కూడా ముఖ్య కారణంగా అంటున్నారు. ఇలా ఎవరు ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ చేయడము, నిర్బంధాలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు కొన్ని షరతుల నడుమ గాదే ఎన్నేను కూడా ఇప్పటి వరకు ఎవరితోటి మాట్లాడనీయకుండా అంత్యక్రియలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి వచ్చినటువంటి పౌర హక్కుల నేతలు కానీ, ఇక్కడ బంధువులు కానీ గాదే ఎన్నయ్య పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల నడుమే ఉంచుతున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి ప్రజా సంఘాల నేతలు మాత్రం ఇక్కడ దీన్ని కొంత సవరించి ఇప్పటివరకు ఒక స్వచ్ఛంద సంస్థగా ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నటువంటి 160 మంది పిల్లలతో నిర్వహింపబడుతున్నటువంటి ఒక అనాథాశ్రమం కూడా ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం వల్ల కూడా అనాథగా మారిందన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక తండ్రిగా అందరికీ నిలబడినటువంటి ఎన్నయ్యను అరెస్ట్ చేయడం వల్ల మళ్ళీ అందరూ తండ్రి లేని పిల్లలుగా మిగిలిపోతున్నారన్నటువంటి ఆవేదన కూడా పౌర హక్కుల నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జఫర్గఢ్ మండలం సాగరం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.